కశ్మీర్ పహల్గం దాడి విషయంలో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఉగ్రవాదుల దాడి హేయమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఎంఎల్టీ వార్షిక స్నాతకోత్సవం వేడుకల్లో డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు. అవేర్ అనే సంస్థ గ్రామాల్లో, పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని డీకే అరుణ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా పొందుతున్నటువంటి కీర్తిని చూసి ఓర్చుకోలేక ఈరోజు అశాంతి పాలు చేయాలని, పెద్ద ఎత్తున మత కల్లోల రెచ్చగొట్టాలని, వాళ్ళని హిందువులమని చెప్పగానే వాళ్ళని షూట్ చేసి చాలా దారుణమైనటువంటి ఘటనగా ఈ మందిరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఉడికిపోతున్నటువంటి విషయం ఉంది. ఇదో దాడి 26 మంది మీద కాదు, ఇది భారతదేశం పైన దాడి. ఖచ్చితంగా తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించుకోక తప్పదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.